ఓ ఇతనే రాజన్న కాస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ చెప్పినా కదా. సార్ ప్లీజ్ కొంచెం ఇంకోటి చెప్పలేదు అంటే అదే డైరెక్టర్ ఇతను కూడా పరిచయం ఏంటి మీకు? రీసెంట్లీ కలిసిన సినిమా గురించి అని. అదే మీ గురించి చెప్పినా సార్, చెప్తే కలుస్తా అని చెప్పిండు, సో అందుకే కాల్ చేసిన మీకు. ఈ సినిమాలు చేసి వింటాము. మావి చాలా ఉన్నాయి. ఏవి ఒకటి మీ చేసింది చెప్పండి. చెయ్యండి అంటే షార్ట్ ఫిలిమ్సా లేకపోతే సినిమాలా? సినిమాలే షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాము, సినిమాలు తీస్తున్నాము, అన్ని తీస్తున్నాము. అందుకంటే ముందు ఏంటంటే ఫస్ట్ యూత్ ని ఎంకరేజ్ చేస్తాము. వాళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత అప్పుడు సినిమాలు ప్రపోజ్ చేస్తాం. డబ్బులు ఏనా డబ్బులు ఉండవు కదా. జూనియర్ డబ్బులు ఎందుకు ఉండవు నీకు? ఫిలిం వాళ్ళు- ఛాంబర్ లో కేసేస్తే ఫిలిం ఛాంబర్ లో కేసేస్తే 1 year సస్పెండ్ ఉంటుంది తెలుసా? అది మాకు తెలుసు. ఎందుకంటే సినిమాలు తీయలేదు కానీ ఇలా పిల్లలు అమ్మాయిని అమ్మాయి చేయాలి, వాళ్ళని ప్రపోజ్ చేస్తున్నాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ యాక్షన్ బట్టి వాళ్ళు అసలు తెలుసుకోవాలి. అసలు తెలియకుండా డబ్బులు ఎట్టిస్తాం చెప్పండి. మీరు అన్నారు కదా సార్, తర్వాత ఆయన ఇస్తారు. అంటే ఎప్పుడు మీ యాక్షన్ అయిన తర్వాత మూమెంట్ అయిన తర్వాత వాళ్ళకి యాక్షన్ వస్తే అప్పుడు ఆ రోజు బట్టి ఉంటది. స్టార్టింగ్ లో అయితే ఉండదు. ఎందుకంటే ముందు వర్క్ అనేది తెలవాలి కదా. వర్క్ తెలియంది ఏదో వేయగలుగుతాం చెప్పండి. నేను డైరెక్ట్ ఇన్నా నేను కానీ చూడలేదు. చూసిన నీకు ఇంకా రిలీజ్ కాలేదు సినిమా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ఐడియా అనుకోని చెప్పిన కదా ఐడియా, అదే బస్ దానికి సంబంధించి ఒక 2-3 ఆర్టిస్టులు కావాలి. చేస్తా, ఫ్రీగా చేస్తా. ఫ్రీగా అంటే మాకు బడ్జెట్ లేదు, మాది ఇండిపెండెంట్ ఫిలిం. నేను డైరెక్టర్ మాక్సిమం ఒక ఆడిషన్ తీసుకుంటాను. ఒక ఆడిషన్ తీసుకుంటే అతను సెలెక్ట్ అయితే ఓకే బరాబర్ ఓకే. సో ఇంకొక 2-3 కావాలి ఫ్రీగా. ఎవరు మేము ఆర్టిస్ట్ ఫ్రీ ఆర్టిస్ట్ ఫ్రీగా. మీరు మాకొద్దు. ఆర్టిస్ట్ అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం పేమెంట్స్ ఉండవు, వాళ్ళు ఫ్రీ చేస్తారు. అదే వాళ్ళని వాళ్ళు చేసిన తర్వాతనే కదా సెలెక్ట్ అయ్యేది. అదే మాకు ఇస్తారా ఇవ్వగలుగుతాం ఫ్రీగా? ఫ్రీగా ఎవరు వస్తారు నవీన్ ఈ టైంలో? అరే నువ్వు ఫ్రీగా వెళ్ళడానికి సిద్ధపడ్డావు కాబట్టి. ఇక నాలాగా అందరు ఉన్నారు కదా. అరే నీలాంటి వాళ్ళు దొరుకుతారు మొత్తం ఒక్కనే కాదు. అది కూడా కరెక్టే, బట్ ప్రతి ఒక్కరికి అవకాశంలో ఇవ్వాలని అనుకుంటాం మేము. ఏ సినిమా అంటావు? బాలకృష్ణ మేము ఓన్లీ ఆర్టిస్ట్ మాత్రమే పంపిస్తాం. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సరే మాకు వెళ్ళిపోయిన వాళ్ళ ఆర్టిస్ట్ నెంబర్ అయితే తీసుకో. నెంబర్ ఉంది నా దగ్గర ఉంది. ఫ్రీ ఆర్టిస్ట్ అన్నాడు కదా, ఫ్రీ ఆర్టిస్ట్ ఇవ్వాలి. మనం ఐడియా బాగుంది. థ్యాంక్ యూ. సరే థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ మీట్ అవ్వండి. ఓకే. సో మొత్తానికి ఆయన వెళ్ళిపోయిండు. ఆయన క్యాష్ లెటర్ కాదు ఏంది పోయి అట్లా అంటావు? ఆయన కలిసిన నేను లైవ్ లా మొన్న అక్కడ ఒక ఆడిషన్ తీసుకుంటుండు ఒక రూమ్ లో. అసిస్టెంట్ తీసుకుంటారు, కాస్టింగ్ డైరెక్టర్సే కదా తీసుకునేది. రేపంతా స్టోరీ డిస్కషన్ చేద్దాం. ఎట్లా అంటే నేను ఇక్కడికి వచ్చిందే స్టోరీ అడుగుతున్నా తప్ప అడిగినా. షూర్ కాకపోతే కొంచెం తొందరలో ఎప్పటి వరకు మొదలు పెడతాం ఇన్కేస్? అట్లా అడగలేదు. అట్లా కాదు, ఇప్పుడు డైరెక్టర్ కూడా రాసుకోవాలి, క్యాస్టింగ్ చేయాలి, క్యాస్టింగ్ ముందు చెప్పిన సజెస్ట్ క్యాస్టింగ్ రావాలి, అతను సజెస్ట్ చేయాలి, సెలెక్ట్ చేయాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, గంటలు అయిపోయింది కాదు కదా. తెలుసు ఒక మూవీ అంటే ఒకరి మీద ఆధారపడి ఉండదండి. సింపుల్ గా అంత ఈజీగా అంత ఈజీ. ఓకే సింపుల్ గానే చాలా సింపుల్ గా ఉన్నాం. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ.